ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు చెప్పు, నువ్వేమైనా తప్పు చేసావా? నువ్వు అంత కోపంగా అదే నువ్వు అంత కూల్గా అడుగుతున్నావంటే ఖచ్చితంగా ఏదో చేసే ఉంటానంటున్నా. అబ్బా అబ్బా ఖాళీగా ఉంటే కాలు ఊపుకుంటూ ఫోటోలకి లైక్ కొడతావా? ఒక లైక్ ఇద్దాం. అయిపోయా అమ్మా. నువ్వు మేఘన ఫోటోకి లైక్ కొడితే నేను నిన్ను కొడతానని తెలీదా? చెప్పు, ఎందుకు మేఘన ఫోటోకి లైక్ కొట్టావు? అంటే ఫోటో బాగుంటే చిచి చిచి అస్సలు బాలేదు దాత్రి. నిజంగా ఏదో హ్యాపీగా ఫీల్ అవుతుందని. ఇప్పుడు ఆవిడ గారి హ్యాపీనెస్ గురించి నువ్వెందుకు అంత తాపత్రయపడుతున్నావు? అంటే మన పిల్ల కదా అని. ఓహో, అయితే విషయం మన పిల్ల వరకు వచ్చిందా? రేపు నా పిల్లంటావా? ఎల్లుండి నువ్వెవరు అంటావు, ఆ తర్వాత మా మధ్యలోకే రాకు అంటావు, అంతే కదా? నేను కొట్టిన లైక్ వెనక నానా అర్థాలుంటాయని తెలియక కొట్టాను దాత్రి. అయితే నువ్వు లైక్ కొట్టడం తప్పు కాదు, నేను నిన్ను అడగడం తప్పు కదా? ఇలా తయారయ్యావేంటి దాత్రి? అసలు నువ్వు ఇలా మాట్లాడకూడదు తెలుసా? అంతేలే, నువ్వేం చేసినా నేను చూస్తూ ఉండాలి తప్ప తిరిగి మాట్లాడకూడదు, అంతే కదా? దాత్రి 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 సరే, నీ ఇష్టం వచ్చి నువ్వు చేసుకో దాత్రి. అబ్బా దాత్రి, మేఘనకి నువ్వంటే ఇష్టం ఉందని తెలిసి కూడా లైక్ కొట్టావంటే నీకు కూడా తనంటే లైక్ ఉందన్నే కదా? దాత్రి అది నాతో మాట్లాడ కేదార్, వెళ్ళిక నుంచి. ఏదో అనుకుంటే ఏదో అయిందే. దాత్రి ఆ పాల గ్లాస్ ఇవ్వా? ఎందుకు? నీ మేఘన ఫోటోకి లైక్ కొట్టావు కదా, ఆవిడే వచ్చి తీసుకొచ్చేస్తారులే. వెళ్ళి ఆవిడని అడుగు. దేవుడా, ప్రపంచంలో భార్యలంతా ఒకే ఫార్మాట్ లో ఉంటారనుకుంటా. గుడ్ నైట్, మీకు గుడ్ నైట్, నాకు బ్యాడ్ నైట్. యువరాజ్, కాఫీ రెడీ. చెప్పండి లాయర్ గారు, ఏదో అర్జెంట్గా మాట్లాడాలన్నారు. లాయర్ గారు వచ్చారేంటి? ఇదేదో మనకి యూజ్ అయ్యే మ్యాటర్ లాగే ఉంది. అవును కౌశికి గారు, మీ నాన్నగారైనటువంటి మధుకర్ గారు మీ ఆస్తి వివరాలకు సంబంధించి అప్పట్లో ఒక అగ్రిమెంట్ రాయించారు. అవునండి, గుర్తుంది. ఆ అగ్రిమెంట్ ప్రకారం సుధాకర్ గారి మొదటి సంతానానికి సగభాగం, మిగతా సగభాగం మీకు చెందాలని ఆనాడే రాసిపెట్టారు మేడం. ఆ అగ్రిమెంటు ఇంకొక 3 నెలల్లో టైం అయిపోతుంది మేడం. కాబట్టి ఈ 3 నెలల్లో మధుకర్ గారి వీలునామాని సుధాకర్ గారి మొదటి సంతానానికి చెందేలా రిజిస్ట్రేషన్ చేయాలి. లేదంటే అగ్రిమెంట్ కాలం పూర్తి అయిపోయి సుధాకర్ గారి మొదటి సంతానానికి చెందాల్సిన ఆస్తంతా అనాథ శరణాలయానికి చెంది. లేదు లాయర్ గారు, మా నాన్నగారు రాసిన వీలునామా ప్రకారం ఆస్తిలో సగభాగం మా బాబాయ్ మొదటి సంతానానికే చెందాలి కూడా. ఇది ఆయన ఆఖరి కోరిక, నేను ఖచ్చితంగా నెరవేర్చి తీరాలి. ఆయన కూతురుగా అది నా బాధ్యత. రిజిస్ట్రేషన్కి సంబంధించి డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి తీసుకురండి, నేను సంతకం చేస్తాను. ఓకే మేడం. ఇంకో విషయం మేడం, ఆ రోజు
మీ నాన్నగారు సంతకాలు చేసినటువంటి అగ్రిమెంట్ ఒరిజినల్ కాపీ మీ దగ్గరే ఉండిపోయింది. రిజిస్ట్రేషన్ చేయడానికి అది తప్పనిసరిగా ఉండాలి మేడం. అలాగే లాయర్ గారు, అది నా దగ్గర సేఫ్గా ఉంచాను. రిజిస్ట్రేషన్ టైంకి తప్పకుండా తీసుకొస్తాను. ఓకే మేడం, రేపు రిజిస్ట్రేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకొని వస్తాను. ఓకే లాయర్ గారు, థ్యాంక్ యూ. వస్తాను మేడం. అమ్మ కౌశికి వదినా అంటే అప్పుడే ఆస్తిలో వాటాలు కూడా పంచిస్తున్నావన్నమాట. ఈ విషయం ఇప్పుడే వెళ్ళి అత్తయ్య గారికి చెప్పాలి. అమ్మే కౌశికే, అమ్మే కౌశికే, అమ్మే కౌశికే. ఏంటి పిన్ని, ఏమైంది? నువ్వు చేస్తున్న పనికి అరవకుండా నాన్న బుజ్జి కన్నా అని నిన్ను నా సంకనెక్కించుకోవాలా? ఏమైంది వైజయంతి? ఎందుకలా అరుస్తున్నావు? నువ్వు గమ్మనుండు బా. అది కాదు వైజయంతి, నిన్ను గమ్మనుండమని చెప్తుండా కదా. అసలు దీనంతటికి కారణమే నువ్వు బా. నువ్వు గమ్మున ఉండు, నీతో తర్వాత మాట్లాడతా. ఏందమ్మి కౌశికి, నేను ఇన్నది నిజమేనా? కేదార్కి ఆస్తిలో సగం వాటా ఇస్తుండవంట కదా? అవును పిన్ని, అవును పిన్ని, అవును పిన్ని. అయినా ఇది ఎప్పుడూ అనుకున్న విషయమే కదా. స్వయంగా మా నాన్నగారు తన స్వహస్తాలతో ఈ ఆస్తిని మొదటి సంతానానికి చెందాలి అని రాసిన వీలునామా. ఇందులో తప్పే ఉంది? అక్క, తప్పు చేస్తున్నావు అక్క, తప్పు చేస్తున్నావు. ఎవరి ఆస్తి ఎవరికి చెందాలి? ఇప్పుడు నువ్వు వాడికి ఆస్తి అప్ప చెప్తే లీగల్ గా వాడిని మనం ఈ ఇంటి వారసుడిగా అంగీకరించినట్టే కదా. అవును యువరాజ్, పెద్ద మావయ్య గారు తీసుకున్న నిర్ణయం న్యాయమైందే కాబట్టి వదిన ఆస్తిలో సగం వాటాని కేదార్కి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇందులో తప్పేముంది? అంతే కదా యువరాజ్. వజ్రపాటి మధుకర్ సుధాకర్ గార్ల ఆస్తి ఆయన వారసులైన నాకు నీకు కేదార్కే కదా దక్కుతుంది. తప్పమే 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 చాలా తప్పు మాట్లాడుతా ఉండావు. ఈ ఆస్తి కేవలము మధుకర్ గారి ఏకైక పుత్రికైన వజ్రపాటి కౌశికీకి, అంటే నీకు. వజ్రపాటి సుధాకర్ గారి ఏకైక పుత్రుడైనటువంటి యువరాజుకి, అంటే నా కొడుక్కి మాత్రమే చెందుతుంది. అంతేగాని ఎవడో దారిన పోయే ప్రతి అడ్డమైన వాడు వచ్చి నేను వజ్రపాటి ఇంటి వారసుణ్ణి, ఆస్తిలో నాకు వాటా వస్తుంది అంటే మేమంతా గుడ్డిగా నమ్మేయాలనా? అత్తయ్య గారు క్షమించండి, మీరు పెద్దవారు, కాస్త మాటలు మంచిగా రానివ్వండి.